సత్తివేడు నియోజకవర్గం కేవీపురం మండలం కలత్తూరు గ్రామంలోని రాయల చెరువు కట్ట తెగింది. ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటన ఓ ముందస్తు హెచ్చరికగా ప్రజలు భావిస్తున్నారు. పాడి పశువుల అరుపులతో వ్యవసాయ పనులు హడావుడితో నిత్యం కలకల్లాడే గ్రామం వరద తాకిడికి హృదయ విదారకంగా మారింది. ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు తిరుపతి జిల్లా కేవీపురం మండలంలోని ఓలూరు గ్రామం రాయల చెరువు కళకళలాడుతుండేది. 1979లో ఈ చెరువును నిర్మించారు. అప్పట్నుంచి ఇలాంటి ఘటనలు జరగలేదు. ఈసారి కూడా వర్షాలతో నీటితో నిండటంతో ఇక తమకు నీటి భయం లేదని జనం భావించారు. అయితే ఆ నీరే ప్రాణభయాన్ని తెచ్చింది. గురువారం ఉదయం 5:30 గంటలకు చెరువుకు గండి పడింది. చిన్నగా ఉన్న గండి కాసేపటికి పెరుగుతూ వచ్చింది. ఈలోపు ఆయకట్టు చైర్మన్ బాబు శెట్టితో పాటు పలువురు ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. వెడల్పు బాగా ఉంది. అదే విధంగా ఇంతకుముందు ఎప్పుడు కూడా అంటే డ్యామేజ్ సర్ప్లస్ వేర్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయని నోటీస్కి వచ్చింది, కానీ కట్ట మీద ఎటువంటి డ్యామేజ్ నోటీస్ కాలేదు. సో కట్ట కూడా ఇప్పుడు కూడా అంటే బ్రీచ్ అయిన పోర్షన్ తప్పితే మిగతా ఎక్కడ అబ్జర్వ్ చేసినా కూడా చాలా పటిష్ట స్థితిలో ఉంది కట్ట కూడా. సో ఈ కట్టకు సంబంధించి అంటే ఈ జనరల్ ఫెయిల్యూర్స్కు అంటే తర్వాత సాయిల్స్ అవి పరిశోధనకు పంపిన తర్వాత కరెక్ట్ ఫెయిల్యూర్స్ అన్నది ఎందుకు జరిగిందన్నది అంచనా వేయడం జరుగుతుంది. ఉదయం 6 గంటలకు మొదలైన నీటి ప్రవాహం చూస్తుండగానే క్రమంగా పెరుగుతూ భారీ వరదగా మారింది. గ్రామంలో 10-12 అడుగుల మేర ఎత్తు వరకు నీరు ప్రవహించింది. అప్పటికే ప్రజలు మిద్దెలపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే పశువులు, మేకలు, ఇండ్లలోని నగలు, ఇతర ఆస్తి పత్రాలు వేటిని పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. ప్రాణాలు దక్కించుకుంటే చాలనే భయం, ప్రాణం మీదకు రాబోతోన్న వరద నీటి ప్రవాహంపై భయం వారిని వెంటాడింది. కేవీపురం మండలం కలత్తూరు గ్రామంలో ఉదయం 7 గంటలకు భారీ జలప్రళయం చోటు చేసుకుంది. కలత్తూరు గ్రామం హరిజనవాడ పూర్తిగా నీట మునిగి భారీ మొత్తంలో ఆస్తి నష్టం, జీవ నష్టం నెలకొంది. నీటి ప్రవాహం లోతట్టు ప్రాంతాలలోని గ్రామాలపై ప్రవహించింది. ఉదయం 5:30 నుంచి స్టార్ట్ అయింది కాలంలో నీళ్లు రావటము. ఇదేంటంటే మనం అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళే లోపల గండి పడి ఉంది. అది మనం వెళ్ళే లోపల ఇంకా ఎక్కువైంది. ఆ తర్వాత ఎక్కువ కొద్దిగా కోయటం జరిగింది. ఎక్కువ ఒకేసారి ఊరి మీద పడింది, నీళ్లు ఇళ్లలోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళ హరిజనవాడ కానీ ఊర్లో కానీ ఇళ్లలోకి వెళ్ళినాయి. ఇప్పుడు కొద్దిగా తగ్గినట్టుగా ఉంది. పక్కూరు కలత్తూరు కానీ కాకరపల్లి కానీ మొత్తం ఆవులు కొట్టుకోవడం కానీ బైకులు రోడ్డు మొత్తం ఏం లేకుండా పోయింది. మాకు సుమారు 1/2 కిలోమీటర్ వరకు రోడ్డు మొత్తం కోయడం జరిగింది. సుమారు ఆ చెరువు కింద నుంచి ఇక్కడ కలత్తూరు దాకా కైలు ఏం లేవు, మొత్తం రాళ్ళు మొత్తం తేలిపోయినాయి. ఈ సంవత్సరం అయితే ఏం పైరు పెట్టలేము. ఒక 10-15 నిమిషాలకంతా కట్ట కొద్దిగా ఇదయ్యి కరిగిపోయి నీళ్లు రాను ప్రారంభించింది. 8కంతా ఎల్ల వచ్చి పడిపోయింది. ఎల్ల వచ్చి అల్లకల్లోలం చేసింది, హరిజనవాడిని సర్వనాశనం చేసింది. మామూలుగా ఊర్లో ఇప్పుడు ఈ దేవాలయం దగ్గర ఈ పోళ్ళు ఎంత పడిపోవడం పట్టడం, హరిజనవాడ ఇంత బీభత్సంగా ఎప్పుడు ఏనాడు ఆ విధంగా లేదు. ఎంత కొద్దిగా చూసి ఆర్టీఓ వాళ్ళు కూడా ఉన్నారు లోపల, డిఎస్పీ కూడా వచ్చినట్టు తెలుస్తారు, ఎమ్మెల్యే కూడా వచ్చినట్టున్నది. 1000 ఎకరాలన్నా పోయిందా? 1000 ఎకరాలు పోయి ఉంటుంది. 1000 ఎకరాలు పైన ఉంటుంది. హరిజనవాడలో ఉండే గొడ్లన్నీ సగం చచ్చిపోయినాయి. ఓల్లూరు రాయల చెరువుకు గండి పడటంతో పాతపాలెం ఎస్టీ కాలనీ, కళ్లత్తూరు, కలతూరు, హరిజనవాడ గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. ఎగువ నుంచి వచ్చిన వరద ప్రవాహానికి గ్రామాలు జలమయమయ్యాయి. ప్రవాహ వేగానికి హరిజనవాడలోని ఇళ్లలో సామాన్లు, అలాగే ద్విచక్ర వాహనాలు, వారి జీవనాధారమైన ఆవులు, పశువులు కొట్టుకుపోయాయి. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు వందల సంఖ్యలో మృతి చెందాయి. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు ప్రవాహ దాటికి కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేల కొరిగి చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రళయం ఉదయం 7 నుంచి 10 వరకు సుమారు 3 గంటల పాటు కొనసాగింది. ఒకవేళ చెరువుకు గండి రాత్రి వేళ పడి ఉంటే ప్రాణ నష్టం ఊహకు కూడా అంది ఉండేది కాదని, గ్రామం మొత్తం శవాల కుప్పగా మారిపోయి ఉండేదని స్థానికులు భయపడుతున్నారు. చెరువు అడుగున ఉన్న బురద కూడా ప్రవాహంతో పాటు గ్రామాలపైకి కొట్టుకువచ్చింది. దీంతో వరద ప్రవాహానికి కలతూరు,
కలతూరు హరిజనవాడ పూర్తిగా బురదమయంగా మారింది. ఎటు చూసినా మోకాలి లోతు బురద చేరి గ్రామం అస్తవ్యస్తంగా మారింది. నడవలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇళ్లల్లోకి భారీగా బురద చేరడంతో ప్రస్తుతం ప్రజలు కట్టుబట్టలతో మిగిలిపోయారు. ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. బియ్యం, నిత్యావసర సరుకులన్నీ పాడైపోవడంతో మరో 2-3 రోజులు వంట చేసుకోలేని దుస్థితి ఉంది. కలతూరు గ్రామాన్ని వరద ముంచెత్తిన విషయం తెలుసుకున్న మండల, జిల్లా స్థాయి అధికారులు గ్రామానికి హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, ఎమ్మెల్యే ఆదిమూలం, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, పుత్తూరు డీఎస్పీ రవికుమార్ గ్రామానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి వరద నీటి మళ్లింపు, ప్రజలకు సహాయక చర్యలను చేపట్టాయి. సత్యవేడు, శ్రీకాళహస్తి, పుత్తూరు నుండి అగ్నిమాపక సిబ్బంది కలతూరుకు చేరుకున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు గ్రామానికి చేరుకుని ప్రజలకు ఆహారం, నీళ్లు అందిస్తున్నాయి. జరిగిన నష్టంపై వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అవసరమైతే స్థానిక ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. టీం మొత్తం అంతా కూడా విలేజ్ రావడం జరిగింది. ఆ చెరువు తర్వాత ఒకవేళ ఆ చెరువులో నీళ్లు తెగి వస్తున్నప్పుడు నెక్స్ట్ ఏ విలేజ్కి ప్రమాదం జరుగుతుందని ముందు ఊహించి కలెక్టర్ని అలర్ట్ చేయడం జరిగింది. వచ్చి వీళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. దాదాపుగా 5 నుంచి 6 అడుగుల నీళ్లు లోపలికి రావడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టము జరగకుండా ఇక్కడున్న పోలీసు వారు, విలేజర్స్ అందరితో సాయంతో చేయడం. ఈలోగా రెవెన్యూ వాళ్ళ అన్ని టీమ్స్ రీచ్ అయిపోయినాయి. సో ముఖ్యంగా చాలా వరకు దాదాపు 500 గృహాల సముదాయం వరకు నీళ్లు 4-5 ఫీట్ వాటర్ వచ్చినా ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ అనేది లేకుండా అందరినీ రక్షించబడడం జరిగింది. రాయల చెరువుకు గండిపడటం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని చెబుతున్నారు. పాతపాలెంలో 2 కొండల మధ్య నిర్మించిన రాయల చెరువు 153 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు ఆయకట్టు కింద 3 గ్రామాల్లో సుమారు 2000 ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. రాయల చెరువు నీటి సామర్థ్యం 1/2 టీఎంసీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నీరు చెట్టు పథకంలో భాగంగా చెరువు కట్టను పటిష్టపరిచి ఆధునికీకరణ పనులు చేపట్టింది. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చెరువును నిర్లక్ష్యం చేసింది. రాయల చెరువు ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల పటిష్టతపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అనివార్యతను గుర్తు చేస్తోంది.